అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టీ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాండ్రే. అంతకంటే మొదలు హెడ్లైన్స్. హరిహర వీరమల్లు సినిమా గురించి రచ్చ. ఇప్పుడు ఏడ చూసినా ఇదే చర్చ. రాష్ట్రంలో రెచ్చిపోతున్న గంజాయి గాళ్ళు అలా ఏషాలతోని పబ్లిక్ ని పెడుతుర్రు తిప్పలు. ఫ్రిడ్జ్ లో పెట్టిన మాంసం తింటుర్రా, అట్లా తినే ఒక ఆయన చేసుకుండు పానం గోవిందా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫస్ట్ చేస్తా అన్న పనేంది? డ్రగ్స్ నిర్మూలన. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చి పాడేస్తామన్నది. మరి అధికారంలోకి వచ్చిరు కదా, ఎంత చక్కదనంగా చేస్తుందో చూడు డ్రగ్స్ మీద. పక్కకెళ్ళన్నా, ఎందుకు ఓపెన్ చేయాలి? పక్కకెళ్ళు కన్నా. కన్నా ఇక అమ్ముండి కన్నా, వాడేదో చేసేలాగున్నాడు. ఎందుకన్నా? దెబ్బ తగులుతుంది, పక్కకెళ్ళన్నా. దెబ్బ తగులుతుందన్నా, పక్కకెళ్ళు. పక్కకెళ్ళన్నా, పక్కకెళ్ళన్నా. పక్కకెళ్ళన్నా, దెబ్బ తగులుతుంది. ఓ నీ నోట్ల మన్నువాడా, గట్లకి పాడైనవేమ్రా, అర్థం పలిగిపోగల. ఏమన్నా టమాటమైతే నీకు బాధనే, లోపటున్నోళ్ళకు కూడా బాధనే. దిగురా వారి దిగు. ఏదైనా పంచాది ఉంటే కిందికి దిగి మాట్లాడాలి కానీ గిరేంది? ఆగో ఆడున్నోళ్ళు ఎవరో వెనకకెళ్ళొచ్చి దింపుతురు కదా, దింపురే అన్న దింపురి. మరి ఏమిటికొచ్చిన పంచాది అని ఆరాధిస్తే ఇదంతా మాదక ద్రవ్యాల ఎఫెక్టే అంట. అదే డ్రగ్స్ మహిమనే ఇదంతా. ఈ మోతవారి మొగోనికి అవి నెత్తికి ఎక్కినాక ఏం చేస్తుండో కూడా తెలియకుండా తవ్వపట్టి పోతున్న కారు మీదకి ఎక్కి ఇట్లా పిడిగుద్దు చూపించుకుంటా లోపట ఉన్నోళ్ళని బెదిరిస్తున్నాడు. పాపం లోపట ఓ కుటుంబం ఉందట. మరి ఆడోళ్ళు చిన్నపిల్లలకు ఎంత భయపడ్డారో ఏం పాడు. మూసాపేట్ల నది రోడ్డు మీద పోతున్న కారును ఆపి మరీ రెచ్చిపోతుంది గాంజాయి బ్యాచ్ అంటే అర్థం చేసుకోర్రిగా. లా అండ్ ఆర్డర్ ఎంత చక్కగా పనితనం చూపిస్తుందో. పోనీ ఈడ ఒక్కదాన్నే జరిగినందుకే లా అండ్ ఆర్డర్ను తప్పు పట్టనికే లేదు. ఇగో గీడైతే ఇంకా నెరిఘోరం. బస్సు మొత్తం ఏడి కాడి కాలి బూడిదైపోయాయి కదా. ఎవరికి రోగం పుట్టిందో బస్సును తలగబెట్టే అంత పగలు ఏమున్నాయో అనుకునేరు పుసుక్కున. అవేం కాదు, నా షానని ఎత్తికెక్కి గిట్లా చేసిర్రట డ్రగ్స్ శిశోరగాళ్ళు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమల్లల నైట్ హాల్ట్ కోసం పార్క్ చేసిన ఆర్టీసీ బస్సుకు అగ్గి పెట్టి రాక్షసానందం పొందిరట గంజాయి బ్యాచ్. మరి ఏం పుడుతుందో, ఎందుకు ఇట్లా మోపాయిరో కానీ పబ్లిక్ను తిప్పల పెడుతురు కదా. ఈడికే సర్కార్ చక్కదనాల పనితనం గురించి ఎంత మెచ్చుకుంటారో చూస్తూనే ఉంటుంది. ఇంకా ఇవి చూసినాక తీరుగా మెచ్చుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. మరి ఇవి చూసినాకనైనా సర్కార్ జర గట్టి రూల్స్ అమలు చేస్తే బాగుంటుందని కోరుకుంటారు తెలంగాణ పబ్లిక్ అంతా. మరి అది ఎన్నటికైతుందో ఏం పాడపోరి. పుస్తల అమ్మాయినా పుల్స తినాల్సిందే అనేది అందరు అంటుంటున్నా కానీ ఈ వానలు పడుతుంటే దినాం పుల్స చేపలు రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి కదా. మొన్న యానంలైన వేలం పాటల 2 కిలోల పుల్స చేప 22,000 వాలికింది. అదే పెద్ద రికార్డు అనుకుంటే ఇవాళ అదే యానంలో అంతకంటే ఎక్కువ ధర వాళ్ళకి మళ్ళా రికార్డు బద్దలు కొట్టింది. 2 కిలోల పులసను బెజవాడ సతీష్ అనే గీన 26,000కి దక్కించుకున్నాడు. వానలు పడుతుంటే అన్ని చేపలు వరద కొట్టుకపోతుంటే ఈ పులస చేపలు మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఎదురుతాయి. అట్లా గంగపుత్రుల వాళ్ళకి జిక్కితే మాత్రం వాళ్ళ దశ వాళ్ళకినట్టే పొర్రి. మీరే చూసిరు కదా, 2 కిలోలే 26,000 దాకా చేరిందంటే ఓ 5-6 కిలోలు పడ్డదంటే అమ్మేటోళ్ళకు ఆ నెల ఖర్చు ఒక్క చేపతోనే వెళ్ళిపోయినట్టే. ఇంకా వాన జోరు పెరిగింది కాబట్టి రాను ఇంకెంత రికార్డు చేరుతుందో చూద్దాం. మరి మీరెవరన్నా పుల్స తిన్నోళ్ళు ఉన్నారా? తింటే గరుష్ ఎట్లుంటుందో చెప్పుండ్రి. ఎట్లనో అది కొనే అదృష్టం అందరికి రాదు కదా. కామెంట్ చేసుడు మరవద్దు. ఏమంటున్నా, ఫ్రిడ్జ్లల్లా మటన్ చికెన్ నిల్వ చేసి తర్వాత తింటున్నారా? అయితే మీరు డేంజర్లు ఉన్నట్టే. విషాన్ని కూల్ చేసి వేడి చేసుకొని తింటున్నారన్నట్టే. ఎందుకంటే హైదరాబాద్ శివారు ఏరియా వనస్థలిపురం ఆర్టీసీ కాలనీలుండే శ్రీనివాస్ యాదవ్ అనే కుటుంబము అట్లని చేసి పానాల మీదకి తెచ్చుకున్నది. ఒక మనిషి చచ్చిపోయిండు, ఇంకో 3 సావు బతుకుల నడుమ దావఖానాల కొన ఊపిరితోని కొట్టుకుంటున్నారు. ఈ ఆదివారం బోనాల జాతరకు శ్రీనివాస్ యాదవ్ బమ్మర్ది కుటుంబాన్ని పిలుచుకున్నాడట. చికెను మటను బోటి తెచ్చుకొని మంచిగా వండుకొని పండుగ జరిపిందట. ఫస్ట్ రోజు మందు సిందు ఉంటుంది కాబట్టి వండిన కూర మిగిలిందట. ఇంకేమున్నది, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత రోజు స్టవ్ మీద పెట్టి వేడి చేసి తిన్నారట.
రెండోసారి వేడి చేస్తే ఏం కాదు, ఎంతో మంది తింటారు, ఏం కాదన్నట్టు ధైర్యం చేసి ముక్క కూరను ముద్దుగా తిన్నారట. ఇంకేమున్నది, మొత్తం 9 మందికి కక్కుడు పాయఖానకు పోవుడు రికాం లేకుండా అయిందట. కథ ఎట్లనో ఉన్నదని దెబ్బ దావఖానకు పోతే ట్రీట్మెంట్ జరుగుతుంటేనే శ్రీనివాస్ యాదవ్ పానాలు పోయినాయట. ఇంకో 3 పానాలు ఎటూ తేల్చలేకుంటున్నాయట. కడుమోలు కాసింత నయంగానే ఉన్నారట. చూడుండ్రి ఎట్లున్నదో ఫ్రిడ్జ్లో పెట్టిన కూరల ఎవ్వారము. కాబట్టి మేము ఎప్పటికీ అట్లనే తింటాం, మాకేం కాలేదు కదా. ఎంతోమంది ఫ్రిడ్జ్లో పెట్టిన కూరలు మళ్ళా వేడి చేసుకొని తింటారు, వాళ్ళకి ఏమైతలేదు కదా, మాకేమవుతుంది అని అశ్రద్ధ చేయకుండ్రి. ఎందుకంటే ఎసోంటి కూర ఎట్లా విషంగా తయారయ్యేది తెలియదు. వేడి చేసినప్పుడు విషపూరితమైన రసాయనాలు విడుదలవుతాయని డాక్టర్లు చెప్తారు. కాబట్టి ముక్క కూరను పారేసే ధైర్యం లేక ఫ్రిడ్జ్లో పెట్టేటోళ్ళు ఈ ముచ్చట తెలిసినాకనైనా ఆలోచన చేయుండ్రి. అన్ని రోజులు ఒక్క తిరుగుండేవి. వేడి చేస్తే ఎందుకు విషం విడుదలవుతుందో, ఎప్పుడు విషం విడుదలవుతుందో తెలియదు. కాబట్టి ఇప్పటి నుంచి కూరలు ఫ్రిడ్జ్లో పెట్టకుండ్రి, తర్వాత వేడి చేసుకొని తిని ఆగంగా ఆకుండ్రి. మేము చెప్పే కాడికి చెప్పినాం, తర్వాత మీ ఇష్టం. పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ పెట్టాలి. యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చిందో సర్కార్ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఓ దిక్కు పట్టుబడితే, ఇంకో దిక్కు ట్రంప్ మళ్ళొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని బీజేపీ సర్కారు ఇరుకున పెట్టినంత పని చేసిండు. Stopped wars between India and Pakistan, the Democratic Republic of the Congo and Rwanda. That was going on for 30 years. And by the way, India-Pakistan was probably going to end up in a nuclear war if they kept, they shut down 5 planes in the last attack. And it was back and forth, back and forth, back and forth. And I called them and I said, listen, no more trade. If you do this, you're not going to be good. But they're both powerful nuclear nations, and that would have happened. And who knows where that would have ended up. And I stopped it. Iran, you saw, we took out their. ఇన్నరా నేనే ఆపిన యుద్ధాన్ని అంటున్నాడు. ఇక దీంతో మన దేశంలో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయింది. యుద్ధం షురువు చేసే ముందు అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడిండ్రు. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, అందరు మద్దతు కావాలి అని అడిగిండ్రు. కానీ ఆపరేషన్ సింధూర్ ఆపే ముందు ఎందుకు చెప్పలేదు? అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు? మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే తప్పు అంటే అమెరికా దేశపోటు చెప్తే యుద్ధాన్ని ఆపడైంది. ఈ దేశానికి నిర్ణయాలు తీసుకునే సర్వ హక్కులు ఉన్నాయా లేవా? లేకుంటే అమెరికోడు చెప్తే నెత్తి ఊపుతారా అని పార్లమెంట్లో ఆ బీజేపీ సర్కారును షీరిషింత గట్టేదానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ట్రంప్ గాడు. సరే, కొద్దిసేపు మన దేశంలో జరిగే పంచాయతీ పక్కకు పెడితే ఈ ట్రంప్ గాడేంది కంపు చేస్తున్నాడు. వాడెవడు యుద్ధం ఆపుండ్రి అని చెప్పేదానికి? ఏం చూసుకొని మురుస్తున్నాడు? యుద్ధం చేస్తే ట్రేడ్ డీల్ ఉండదు, వ్యాపార వాణిజ్యాలు ఉండయని బెదిరిస్తాడా? ఇట్లా దేశాలను భయపెట్టి చెప్పినట్టు ఆడేటట్టు వేసుకున్నాడే నవాని గొప్పతనము. దునియాకు ఈ కంపు ట్రంప్ గాడు తలకాయ నొప్పి తీరైతున్నాడు. సరే, వాని బుద్ధి కొద్దీ బెదిరించిండే అనుకుందాం, మనోళ్ళు ఎందుకు ఊకోవాలి? ఒకవేళ అది కాకుంటే ఆ ట్రంప్ గారు నోరు మూపించాలి కదా. 1 సారి 2 సార్లు కాదు, ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పిండు యుద్ధం ఆపింది నేనే అని. మరి ఆ ట్రంప్ గారి మాటలతో రేపు జరగబోయే ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఎంత రచ్చ అవుతుందో ఏమో చూడాలిగా. హరిహర వీరమల్లు సినిమా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ సినిమా చరిత్రలో జరగని గొప్ప విషయాలు ఈ సినిమా సాధిస్తున్నది, మునుముందుకు సాగిపోతున్నది. బాక్స్ ఆఫీస్ బద్దలైందా, మనీ కలెక్షన్లల్లా అందరు హీరోలను దాటిందా అనే కదా మీరు అనుకుంటున్నది. కాదు, అదేందో మీరే చూడుండ్రి. ఈ జనసేన లీడర్ చెప్తుండు ఈయనుండ్రి. ఎందుకంటే ప్రజలకు అవగాహన కలిగేటట్లుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో హరిహర వీరమల్లుని మనం జన సైనికులు అందరూ కూడా మూవీని మాత్రం సక్సెస్ చేసేటట్టుగా ప్రతి కార్యకర్త నాయకులు తీసుకోవాలని మీడియా ద్వారా మీ అందరికీ కూడా నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. ఇగో గిదే హరిహర వీరమల్లు సినిమా సాధించిన విజయం. పవన్ కళ్యాణ్ సినిమాను ముందుకు తీసుకుపోయే బాధ్యతను పార్టీ కార్యకర్తల భుజానికి ఎత్తుడే సరికొత్త చరిత్ర. ప్రతి జన సైనికుడు హరిహర వీరమల్లు సినిమా ఆడేటట్టు ప్రతి ఒక్కరు చూసేటట్టు చేయాలన్నట. సినిమా మంచిగా ఉంటే జనాలే వచ్చి చూస్తారు కదా. జనసేన పార్టీలు దానికి ప్రచారం చేయాల్సిన అవసరం ఏమున్నది? సినిమా ప్రమోషన్ కోసం ఎసొంటి ఎత్తులు వేస్తుండ్రో చూసిండ్రా. అటు ఆంధ్ర సర్కారు ఇటు తెలంగాణ సర్కార్ల తన టికెట్ రేట్లు పెంచేటట్టు చేసుకున్నారు. ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేలని ప్రెస్ మీట్లు పెట్టించి జనాలు టాకీస్లకు వచ్చేటట్టు చేయాలని చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నాడు ఈయనుండ్రి. ప్రతి పేదవాడు ఆయన ఉద్దేశం, ఎందుకంటే ఎప్పుడు కూడా లాభార్జనతో పవన్ కళ్యాణ్ గారు మూవీస్ చేయలేదు. మేమందరం కూడా చిన్నప్పటి నుంచి ఆయన కష్టపడి
ప్రతి దాంట్లో ఒక మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అంటే ఫైట్స్, ప్రేమ అంటే ప్రేమ, ఇటువంటి ప్రతి దాంట్లో దీనికి జీవించే విధానం. కోర్టుకు వకీల్ సాబ్ మూవీ అంటే చిన్న విషయం కాదు, డబ్బుల కోసం తీసిన మూవీ కాదు. అటువంటి ఒక మెసేజ్ ఉండే మూవీలాగా ఈ హరిహర వీరమల్లు రేపు మామూలుగా బెనిఫిట్ షో 23 నైటు బెనిఫిట్ షో ఉంటుంది. విన్నరా, జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట్రమణ ఏమంటున్నాడు? పవన్ కళ్యాణ్ లాభాల కోసం సినిమాలు తీయలేదట, జనానికి మంచి చెప్పేదానికి సినిమాలు తీస్తున్నాడట. అట్లాంటి సినిమాలు తీసే ప్రతి పేదవాడి బతుకుల వెలుగులు నింపిండు అన్నట్టు ఎంత ముద్దుగా చెప్తున్నాడు. మరి అసోంటప్పుడు బెనిఫిట్ షోలు ఎందుకు, టికెట్ల రేట్లు పెంచుడు ఎందుకు? జనానికి మేలు చేసే సినిమా పవన్ కళ్యాణ్ తీస్తే జనసేన కార్యకర్తలు ఎందుకు కష్టపడాలి? దేశభక్తున్న సినిమా, ధర్మం కోసం తీసిన సినిమా అయితే జనానికి ముఖ్యానికే చూపించాలి కదా. ఆహా, బెనిఫిట్ షోలు వేసుకుంటేనే లాభాల కోసం కాదని నీతులు చెప్పుడు మీ ఒక్కలకే చెల్లుతుంది అని అంటున్నారట. హరిహర వీరమల్లు సినిమాకు ఓవాలని ఉన్నా టికెట్ రేట్లు పెరుగుడుతోని సినిమా చూడలేకపోతున్న జనాలు. బ్రో సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాతోని ఏమంట ఎంట్రీ ఇస్తుండో గానీ ఇప్పుడు సౌత్ స్టేట్ల మొత్తం ఇదే పెద్ద రచ్చ అయిపోయింది. ఏ ఊకో సౌత్ అంతా ఎందుకు రచ్చ అవుతుంది? మా అంటే ఆంధ్రాల, తెలంగాణలో టికెట్లు రేట్లు పెంచిరని లొల్లు అవుతుందేమో కానీ సౌత్ స్టేట్లల్లా ఏం లొల్లు అవుతుంది అనే కదా. అయితే కళ్ళు పెద్దగా చేసుకొని ఇటు చూడుర్రి. హగరో ఏమైంది? పవన్ కళ్యాణ్ బ్యానర్లు గట్ల చింపి పాడైతురు అనే కదా మీ డౌట్ అనుమానం. ఏం లేదులా, వాళ్ళ భాషల పోస్టర్స్ లేవని చింపేస్తురు గంతే. ఆవు ఈయన నీకే ఇచ్చేంత్రం అనిపించిన గదే నిజం. కర్ణాటక రాష్ట్రంలో హరిహర వీరమల్లు సినిమా పోస్టర్లు కన్నడ భాషలో లేవని అక్కడోళ్ళు మొత్తం 7 కాడికి బ్యానర్లను సిరిగినిస్తారా తీరు చేసి పాడేసిర్రు. ఈడిట్లుంటే ఇగో గిట్టు దేకో. కానొచ్చిరా జనసేన సీనియర్ నేతలు బొలిశెట్టి సత్య, శివశంకరు, వీర మహిళలంతా ఏం చేస్తుర్రో? పవన్ కళ్యాణ్ సినిమాలు అందరు చూడాలని గ్రేటర్ వైజాగ్ లా గల్లీ గల్లీ తిరిగి ప్రచారం చేస్తుర్రు. ఒక తాననేమో పోస్టర్లు చింపుతుర్రు, ఇంకో తాననేమో బ్యానర్లు పట్టుకొని ప్రచారం చేస్తుర్రు. అసలు ఈ హరిహర వీరమల్లు సినిమా కథ ఏమైతుందో, ఎంత కలెక్షన్లు చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఏడ చూసినా సినిమా పంచాదులే గట్టిగా నడుస్తున్నాయి. సరే, మనలో మన మాట జరసేపు ఇవన్నీ పక్కకు పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్మీ తెలిసినాక కూడా ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు? ఆహా, ఆయన సినిమా చూడాలని ప్రమోషన్ చేసే అవసరం ఉందా? టికెట్లు దొరికితే సాలరా అయ్యా అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటే వీళ్ళు మాత్రం గిట్లా చేయబట్టే. ఎట్లాగో అది హిట్ అయినా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ సినిమాకు కలెక్షన్లు ఏ లెవెల్లో వస్తాయో అందరికీ తెలిసిందే అని. అందులో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాక వస్తున్న ఫస్ట్ సినిమా చూసుకోర్రిగా కథ ఏ లెవెల్ ఉంటుందో. సినిమా రిలీజ్ అయినాక ఇంకా మంచిగా మాట్లాడుకుందాం తీయండ్రి, అంతే కదా. హనీమూన్ మర్డర్, పెరుగుల విషం కలిపి చంపుడు, సెల్ఫీ తీసుకుందామని నదిలో నెట్టేసుడు, సాంబార్ల పురుగుల మందు, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు డోర్ డెలివరీ మర్డర్ జరిగింది. ఏంది డోర్ డెలివరీ చంపుడు అనుకుంటున్నారా? అయితే కొద్దిగా చెవులు రెక్కించి వినాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నూనెపల్లి అనే ఊర్లో ఉండే రమణయ్య 20 ఏండ్ల కింద పిడుగురాళ్ళుండే రమణమ్మను పెళ్లి చేసుకున్నాడట. ఈ నడమ చిన్న చిన్న లొల్లులతోని చేసుకున్న భార్య చెప్పకుండా పిడుగురాళ్లకు పోయిందట. ఎన్ని నెలలు ఎదురు చూసినా రాకపోయేసరికి తానే అత్తగారింటికి పోయిందట. సంసారం అన్నాక కోపాలు తాపాలుంటాయి, అవే పట్టించుకోవద్దని నచ్చజెప్పి ప్రయత్నం చేద్దామనుకున్నాడట. అని అత్తగారింటికి పోతే మాట పెరిగిందట. భర్త మీద పీకల్లోతు కోపంతోనున్న భార్య తమ్ముతో కలిసి భర్త కండ్లల్లో కారం కొట్టి పొట్టు కొట్టిందట. కొట్టుడు అంటే మామూలు కొట్టుడు కాదు, చచ్చిపోయేదాకా కొట్టిందట. జీవిడిచినాక రమణయ్య శవాన్ని తీసుకుపోయి తన ఇంటి ముందట వాడేసి డోర్ డెలివరీ చేసిపోయిందట. చూడుండ్రు ఎట్లున్నదో భార్యామణులు, భర్తలను చంపి డోర్ డెలివరీ చేసే కాడికి డెవలప్ అయినరు. గ్రేట్ కదా. ఈ కలియుగంలో ఇంకెన్ని చూడాలనో ఏమో పోన్రి.
చూసిరాడులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీవీ ముచ్చట్లు.